చంద్రబాబు ఓవైపు చెరువులో కొంగలా చేపలను తింటూ మరోవైపు జపం చేస్తున్నట్టు నటిస్తున్నారని మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్. ఆ ప్రశ్న అడిగినందుకే తనపై చంద్రబాబుకు కోపం ఎక్కువైందన్నారు. 16వ రోజు సిద్ధం బస్సు యాత్రలో భాగంగా భీమవరం సభలో మాట్లాడారు జగన్. మోసాలు పొత్తులను నమ్ముకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా? బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఇలా అడగడం తప్పవా? చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది. గమనించే ఉంటారు, ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు, ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. చంద్రబాబు దత్తపుత్రుడు నియోజకవర్గాలను సైతం అలవోకగా మార్చేస్తున్నాడని ఆరోపించారు జగన్. ఇదేం అన్యాయం అని దత్తపుత్రుని అడిగితే ఆయనకు కూడా ఈ మధ్య బీపీ వస్తోందని సెటైర్లు వేశారు. ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం, చులకనగా చూడడం తప్పు కాదా అంటూ ప్రశ్నించారు. దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రులో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఊగిపోతూ ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఒక్క జగన్ కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయని ఆరోపించారు జగన్. వారి బాణాలు తగిలేది జగన్ కా, సంక్షేమ పథకాలకా అని ప్రశ్నించారు. బాబు వల్లే అభివృద్ధి అంటూ కొంతమంది జాకీ పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. జగన్ ఒక్కడు, బాబుకు 10 మంది సేనానులు, వారంతా కూడా బాణాలు పట్టుకొని గురిపెట్టి ఉన్నారు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. వారి బాణాలు తగిలేది ఎవరికి అని, వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో తరచూ కూడా ఊదలు కొడతా ఉంటారు, తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు. బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు. అసలు వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఒక ఖాళీ డబ్బాలో 4 రాళ్ళు పెడితే ఇలా ఊపితే డబడబడబడబడబడ సౌండ్ వస్తుంది చూసారా? ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు.